వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ భవ్య దివ్య రామ మందిరాన్ని ప్రారంభించారు. బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు వేద మంత్రోచ్చారణల మధ్య. ఇవాళంతా దేశమంతటా జై శ్రీరామ్ నినాదాలు మారుమోగిపోయినాయి. పొద్దున్న నుంచి అది అందరం అనుభవిస్తూనే ఉన్నాం. ఆ పులకింతలు లేకపోతే ఆ ఫీలింగ్స్ చూస్తూనే ఉన్నాం. ఎవరు కొంతమంది కొన్ని రకాల విమర్శలు లేకపోతే కొంతమంది దానికి ఇంకొక రకమైన వాళ్ళ అభిప్రాయ భేదాలు వ్యక్తపరిచిన ఫైనల్గా ఓవరాల్గానైతే దాని మీద ఒక పాజిటివ్ ఇది వచ్చింది. సరే, దాంట్లో బీజేపీ దాన్ని పొలిటిసైజ్ చేస్తుందని లేకపోతే ఇంకోటని విమర్శలు ఉన్నాయి, లేవని మనం కొట్టిపారేయలేం. అక్కడ దాకా ఎందుకు, కొంతమంది పీఠాధిపతులు మఠాధిపతులే దీన్ని హడావుడిగా నిర్మాణం పూర్తి కాకుండానే చేస్తున్నారు, మేము రాము ఈ ప్రోగ్రాంకి అని వెళ్లకుండా బహిష్కరించిన వాళ్ళు ఉన్నారు, బాయ్కాట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పీఠాధిపతులు, ప్రముఖ పీఠాధిపతులే. సరే, ఏ పని చేసినా ఏకాభిప్రాయం సాధ్యం కాదు. మెజారిటీ అభిప్రాయం ఈజ్ డెమోక్రసీ. అలాగే అధికారంలో ఉన్నవాళ్ళు కొంత దాన్ని అడ్వాంటేజ్గా కూడా తీసుకుంటారు తమకున్న అధికారాన్ని. కాకపోతే ఏతావాత చూడాల్సింది ఏంటి అని అంటే, దాదాపు 450 సంవత్సరాల వివాదం. ఈ దేశంలో మెజారిటీ మైనారిటీ వర్గాలుగా రెండు ప్రముఖమైన వర్గాలుగా పరిగణించబడుతున్న హిందూ ముస్లిం వర్గాల మధ్య లేదా ఆ రెండు మతాల మనోభావాలకు మధ్య ఒక వివాదంగా నిలిచిపోయిన అయోధ్య, బాబ్రీ మసీద్, రామాలయం, ఇది దాదాపు 450 సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది. బ్రిటిష్ కాలంలో దీనికి వాళ్ళు రెండు వర్గాలని భయపెట్టి దానికి ఏదో తాళాలు వేసే ప్రయత్నం చేశారు తప్ప, ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పుడు మళ్ళీ రెండు వర్గాల్లోనూ ఇది మాదంటే మాది, మా రాముడు అంటే మా అల్లా అంటూ మొదలైన ఇది చూసాం మనం. కోర్టుల్లో నలిగి చివరికి సుప్రీంకోర్టు దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం 2 ఏళ్ల క్రితం. దాని వెంటనే కోర్టు నిర్ణయం ప్రకారం ఆలయ నిర్మాణానికి పూనుకోవడం, అది వాళ్ళ ప్రాణప్రతిష్ఠ జరగడం, నిర్మాణం కూడా ఆల్మోస్ట్ అయింది, ఇంకొంచెం ముందే, అది కూడా వీలైన త్వరగా చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఆలోచించాల్సినవి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, రామాలయం ప్రతి ఊర్లోనూ ఉంటుంది, కాకపోతే అయోధ్య రాముడు పుట్టిన ప్రాంతంగా మనం చెప్పుకుంటాం, హిందూ పురాణాలు ఘోషిస్తూ ఉంటాయి. కాబట్టి అయోధ్యకు ఉండే ప్రత్యేకత దానికి ఉంటుంది డెఫినెట్గా. చాలా కాలంగా దాదాపు ఒక 450 సంవత్సరాలుగా అక్కడ అయోధ్యలో ఆలయం లేదు. కాబట్టి మరి ఇప్పుడు కొత్తగా ఆలయం నిర్మించారు, అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయింది, మళ్ళీ పూజలు అన్నీ చాలా దివ్యంగా జరుగుతాయి, అందులో సందేహం లేదు. ఇది ఈ దేశ వాతావరణంలో కానీ, ఈ దేశ ప్రజల్లో కానీ, ఈ దేశం యొక్క ప్రజల ఆకాంక్షల్లో కానీ, ఈ దేశం యొక్క పాలనలో కానీ, ఎందుకంటే రామరాజ్యం అంటాం కదా, రామరాజ్యం అంటే ఇక దానికి అర్థం చాలా పెద్దది. దాన్ని మనం మాటల్లో ఏదో 2 నిమిషాల్లో చెప్పేది కాదు. అది రామరాజ్యం అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది. రామరాజ్యం అనేది మనం చూడొచ్చా ఇక, ఎందుకంటే ఆ విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయడము లేకపోతే ఆలయాన్ని ప్రారంభించడము అని అంటే డెఫినెట్గా ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఎట్టాగైతే మనం అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించగానే సరిపోదు, లేకపోతే ఆవిష్కరించగానే సరిపోదు, ఆ సిద్ధాంతాలని, ఆ భావజాలాన్ని అమలు చేయాలి, ఆలోచన విధానాన్ని అమలు చేయాలని ఎట్లయితే అంటామో, రాముడు కూడా అంతే. రామతత్వము లేకపోతే రాముడి సూత్రాలు ఇవన్నీ కూడా అమలు చేయాలి. అది పాలకులు ఎవరనేది కాదు ఇష్యూ అక్కడ. సో మళ్ళీ అయోధ్య ఆలయం ప్రారంభమైంది కాబట్టి, మళ్ళీ రాముడు అక్కడ ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి, రేపు ఇవాళ నుంచే పూజలు మొదలైనవి కాబట్టి, మరి రామరాజ్యం ఎక్స్పెక్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఈ దేశంలో రామరాజ్యం అంటే ఏంటి అని అంటే అది ఎవరిదాలు చదువుకుంటారు, ఈజీగా తెలిసిపోతుంది. అది మన వాళ్ళందరికీ తెలుసు. తర్వాత మళ్ళీ కొలువుదీరిన, మళ్ళీ ప్రతిష్ఠించబడిన బాలరాముడు
ఈ ఆధునిక యువతకి లేకపోతే ఈ ఇప్పుడున్న జనరేషన్స్కి చాలా మందికి రామాయణం అంటేనే తెలియని పరిస్థితి. ఇప్పటి వాళ్ళకు తెలిసిన రామాయణం చాలా మంది కంటే ఇప్పటి వాళ్ళకంటే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు 25 years 30 years లోపు మెజారిటీ ఉన్న వాళ్ళకి తెలిసే రామాయణం ఏంటంటే మొన్న వచ్చింది కదా ఆది పురుష్, కాస్త గ్రాఫిక్స్ కాస్త కార్టూన్స్ ఇట్లా ఉంటుంది అనమాట, అదే రామాయణం అంటే. సో మరి వీళ్ళందరికీ బాలరాముడు ఏం చెప్తాడు, బాలరాముడు ఎలాంటి ఉపదేశం ఇవ్వబోతున్నాడు అనేది కూడా కీలకమైన సందర్భమే. తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా ఇది సరే మోదీ గారి సంకల్పమా, లేకపోతే రాజకీయ పరంగా ఆయనకు వచ్చిన అవకాశమా, లేకపోతే అధికారంలోకి వచ్చినందుకు ఆయన లాక్కున్న అవకాశమా, ఏదైనా గొప్ప విషయమే. ఎందుకంటే దాన్ని ఆయన అందిపుచ్చుకున్నాడు. మరి ఆయన చాలామంది అంటారు కారణ జన్ముడు రా, అందుకే ఇలా చేశాడు అలా చేశాడని చాలామంది గురించి చెప్తారు. మరి అలా ఏమన్నా ఇప్పుడు ఇక నుంచి ఆయన మోదీ గారు కారణ జన్ముడుగా మారిపోతారా? ప్రజలు మార్చేస్తారు, ఏముంది, ఆయన మారవసరంలా. ప్రజలు లేకపోతే ఆయన అభిమానులు మార్చేసే అవకాశం ఉంటుంది. ఆయన కారణ జన్ముడు కాబట్టే ప్రధానమంత్రి అయ్యాడు, ఆయన కారణ జన్ముడు కాబట్టి ఆయన కాలంలో తీర్పు వచ్చింది, ఆయన కారణ జన్ముడు కాబట్టి ఆయన కాలంలో టెంపుల్ నిర్మాణం పూర్తయింది, ఆయన కారణ జన్ముడు కాబట్టి ఆయన టైంలోనే విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇవన్నీ వస్తాయి. అందులో వాస్తవం ఉండొచ్చు, లేకపోతే దైవ సంకల్పం ఉండొచ్చు, లేకపోతే మోదీ గారు నిజంగానే పుట్టింది దానికోసమే అయి ఉండొచ్చు. నేను వీటిల్లో దేన్ని అవుననట్లేదు కాదనట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా ప్రజాభిప్రాయాన్ని మాత్రమే ముందు పెడుతున్నా. ఆయన ఫైనల్లీ ఇందులో రాజకీయ కోణం ఎంత, దీన్ని ఒక పొలిటికల్ ఈవెంట్గా మార్చేశారు అనేది చాలా పెద్ద అంశం, చాలా పెద్ద విమర్శ ఉంది దీని మీద. నిర్మాణం పూర్తి కాకుండానే హడావుడిగా ఎన్నికల ముందు చేస్తూ పొలిటికల్ ఈవెంట్గా మార్చారు. దీన్ని ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రతి ఎన్నికల్లోనూ మోడీ గారు ఏదో ఒక ఎత్తుగడేస్తాడు, ఈసారి ఇది వేశాడు, ఇది ఓట్లు దండుకోవడానికే అనే విమర్శ చాలా బలంగా ఉంది. కొన్ని పార్టీలు బహిష్కరించినాయి కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళకుండా, కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు బహిష్కరించినాయి. సో కారణాలు ఏవైనా అవి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి, ఈ అంశాలన్నీ కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ముందు అనేది మనం చర్చిద్దాం. చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పురిగొల్ల రఘురామ్ గారు, అండ్ సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. 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 కొంచెం లెందీ ఇంట్రడక్షన్ ఇచ్చానేమో తప్పని పరిస్థితుల్లో, అక్కడికి నన్ను నేను కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా పెద్ద ఈవెంటా లేకపోతే దీన్ని ఏమో పెద్ద పండుగ, పెద్ద ఈవెంట్, వాట్ ఎవర్. సో ఏంటి దీని మీద ఇవాళ ఇనీషియల్గా అంటే ఇవి రాజకీయము ఇలాంటి విమర్శలు ఇవన్నిటి మధ్య జరిగిన ఆవిష్కరణ లేదా ప్రారంభోత్సవం తర్వాత ప్రాణ ప్రతిష్ఠ కదా, మీ విశ్లేషణ ఏంటి ఇనీషియల్గా దీని మీద? ఒకటి ఏంటంటే నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక నెల క్రితం దేశం అంతా ఈ ఇష్యూ మీద ఇంత ఫోకస్ అయిపోతుంది అని నేను అనుకోలేదు. ఏదో వస్తుంది, ఇనాగ్రేట్ చేస్తారు, వెళ్తారు, వచ్చేస్తారు, లేకపోతే అంత విశేషంగా ఉంటుందా అంటే అనుకోలేదు. ఎందుకంటే మన ఆలోచనలే అందరూ ఆలోచిస్తున్నారని మనం అనుకుంటాం కదా జనరల్ గా. అవును, మనదే కరెక్ట్ ఆలోచన అని మనం కూడా న్యాచురల్ గా ఆలోచిస్తాం కదా. దీంట్లో ఏమున్నది, నాకు వాళ్ళు వెళ్తున్నారు, ఆ చల్లో వెళ్తున్నారు, లక్షల మంది చల్లో వెళ్ళారు, లక్షల మంది. అయితే వాళ్ళ మైండ్ వేరు, మన మైండ్ వేరు, వాళ్ళ ఆలోచన వేరు, మన వేరు. వాళ్ళు కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే మీరు ఎందుకు వెళ్ళలేకపోయారంటే వెళ్ళలేరు, ఇచ్చిన ఇన్విటేషన్ వెళ్ళాం, ఎందుకు వెళ్తాం అంతకెళ్ళేది రష్లోని. చాలా మంది వెళ్ళారు. చాలా దీనివల్ల ఏంటంటే 1526 నా జ్ఞాపకంతో చెప్తున్నా, ఏదో అప్పుడు బాబర్ ఈ గుడిని పగలగొట్టేదని ఆయనే రాసేది చరిత్రలో ఉన్నాం లెక్క. 500 సంవత్సరాల తర్వాత ఈ గుడి కట్టారు. గత 100 సంవత్సరాలు బట్టి 75 సంవత్సరాలు బట్టి ఇది ఒక టాపిక్. గుడి కడతారా లేదా, రాముడి గుడి అయోధ్య, ఇది ఒక టాపిక్. సినిమా అనుకోండి, మాటల్లో అనుకోండి, పాలిటిక్స్ లో అనుకోండి, ఇంకా సీరియస్ గా 30 సంవత్సరాలు బట్టి 32 సంవత్సరాలు బట్టి సీరియస్ గా జరిగింది. మనం అందరం చూసాం. ఏమంటారు, పివి నరసింహారావు టైంలో స్టేట్ పడగొట్టారు. తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఇది కడతారా కట్టరా, సుప్రీం కోర్టు అన్ని తిప్పి వెళ్ళారు. ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా వచ్చేది 90 నుంచి 2010 వరకు. ఎందుకంటే భారతదేశం అంత స్ట్రాంగ్ గా లేదు ఆ సమయంలో, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు. సో ఇవన్నీ తీసుకుని ఆఖరికి కంప్లీట్ అయింది. సో ఇది విశేషం ఏంటంటే
అసలు అవుతుందా లేదా అనుకున్న వాళ్ళు కంప్లీట్ అవ్వదు. చాలా మందికి ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు బీజేపీ అనుకోండి, ప్రభుత్వం అనుకోండి, ఎలా పెట్టేదంటే గుడిని కాదు, ఇదిగో నీ చరిత్ర, 1000 సంవత్సరాల నుంచి నీ చరిత్ర ఇది, నువ్వు మర్చిపోవద్దు. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ చరిత్ర లేదు, నీకేమీ లేదు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా అదే స్టార్ట్ చేశారు. ఇంగ్లీష్ వాళ్ళు అంటే చరిత్ర లేదు, అసలు రాజు లేరు, లేకపోతే ఈ భారతదేశంలో ఎవరి పరిసరం లేదు, ఇదోలా జనం ఉండేవారు. ఆ చరిత్ర అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల మెకాలే అని మీరు వింటూ ఉంటారు, అతను తీసుకొచ్చిన సిస్టమ్. అసలు ఏం లేదు, ఇంగ్లీష్ చరిత్ర లేదు, ఇండియా చరిత్ర లేదు, పుస్తకాలు ఎవరు రాయలేదు, అసలు ఈ భాష ఏంటి, ఏం భాషలు ఉన్నాయి అని అలా తీసుకొచ్చారు, సాగింది. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే గత నెల బట్టి 2 నెలలు బట్టి మీడియాలో అనుకోండి, ఏదైనా బీజేపీ వాళ్ళ వర్గాలు ఇదిగో ఇది సివిలైజేషన్, నీ చరిత్ర భారతదేశానికి ఇది ముఖ్యమైన ముందలు తీసుకొచ్చి పెట్టారు. చాలా మంది ఎక్సెప్ట్ చేశారు. మీరు అన్న ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఇంత అటెన్షన్ వస్తుందా ఈవేళ ఈ event కి? ఒక వారం రోజులు బట్టి టీవీలో చూడటం, వినటం, జనం రావటం, అంటే 100 మంది 100% రాలేదు, 5% వచ్చారా బయటికి, 10, 2, 3 అంత అటెన్షన్ వచ్చింది. అందువల్ల మనం ఎదరవాడు అభిప్రాయాన్ని రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి ఎస్, వాళ్ళకి చాలా ముఖ్యం. కొంతమందికి ఏదో పండుగ, క్రిస్టియన్ పండుగ వెళ్తారు, ముస్లిం పండుగ వెళ్తారు, లేకపోతే ఇంకో పండుగ వెళ్తారు, వాళ్ళకి ముఖ్యం. ఇది ఒక యూనిఫైయింగ్ ఫోర్స్. తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా ఏం చేశారు గత 15 రోజుల్లో, ఇది నేను కూడా కొంచెం ఆశ్చర్యపోయాను. ఎక్కడైతే రామాయణంలో గుళ్ళు ఊర్లు మెన్షన్ చేశారో అక్కడంతా విజిట్ చేశారు. రామేశ్వరం అనుకోండి, లేపాక్షి ఆంధ్రప్రదేశ్ లో అనుకోండి, ఇదిగో హిస్టరీ ఇది ఇలా వెళ్ళండి. సో ప్రజల మైండ్ కూడా మళ్ళీ ఫోకస్ అవ్వం. చాలా మందికి లేపాక్షి ఏంటో ఎవరికి తెలియంది, ఆ రోజు అంతా దేశం అంతా చూసేవో ఇదా ఇది రామేశ్వరం. చాలా మంది మీరు అన్నారు కదా ఇందాక, రామాయణం అనేది ఏదో మనకు వర్షన్ కార్టూన్స్ లో మూవీస్ లో అది చూసింది అంతే కదా. సో కొన్ని ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి ఇదిగో ఈ గుళ్ళు ఎందుకు కట్టారు అక్కడ, ఇది మెన్షన్. సో ఆయన కూడా చాలా ఎలా ఇంటెలిజెంట్ గా లింక్ తీసుకొచ్చారు ప్రజలకి, చరిత్రకి, అయోధ్య. సో అది తర్వాత మనం మాట్లాడుకోవచ్చు రాజకీయ పరిణామాలని. ఫస్ట్ ఏమిటంటే ఇంత వేవుగా ఒక ఫీలింగ్ వస్తుందా భారతదేశంలో, అది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వేవ్ అంటే ఒక ఎమోషన్, దానివల్ల ఓట్లు అది వేరే మాట్లాడదాం, ఆ ఫీలింగ్. అందువల్ల ఇది ఒక తప్పకుండా చాలా ఇంపాక్ట్ఫుల్ ఈవెంట్. 500 సంవత్సరాల తర్వాత కట్టాడు అవ్వండి. యూనిటీ అనేది కొన్ని సెక్షన్స్ లో వచ్చింది, ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ వచ్చింది. యూనిటీ అది యూనిటీ అనాలా, లేకపోతే భక్తి భావంతో కూడిన ఒక్క చిన్న మాట, ఎమోషన్ అనాలా అనేది ఒక్క మాట, ఒక్క ఇంటరప్ట్ యూ పర్మిట్ చేయండి మీరు ప్లీజ్. ఒక మాట మోడీ స్పీచ్ లో అన్నారు ఇవాళ. ఐ థింక్ రాముడు అంటే ఈ గుడికట్టుగానే గొడవలు జరిగిపోతాయి భారతదేశంలో అందరూ అన్నారు. రాముడు అంటే శాంతి, రాముడు అంటే అందరం కలుపుకోవటం, హార్మనీ, అందుకనే ఏం అవ్వలేదు అన్నాడు ఇవాళ. ఆ మాట చూడండి, నిజమే అన్నారు కానీ నేను అనేది తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. ఇది ఒక యూనిటీ వచ్చిన కార్యక్రమంగా అనుకోవచ్చా, లేకపోతే ఎప్పటి నుంచో తరతరాలుగా యుగాలుగా భారతీయుల్లో గూడు కట్టుకున్న రామనామం అనే దానికి సంబంధించిన ఒక ఎమోషన్ కి ఒకసారి ఆ ఎమోషన్ మళ్ళీ ఒకసారి పెళ్ళుబికింది అనుకోవచ్చా? ఎందుకంటే చాలా కాలం అయింది, 4.5 శతాబ్దాల వివాదం కదా. ఆ ఎమోషన్ పెళ్ళుబికింది అనుకోవచ్చా, లేకపోతే ఐక్యత వచ్చింది అనుకోవాలన్నా? ఐక్యత వస్తే తులసిరెడ్డి గారు ఎందుకు వెళ్ళరు, సోనియా గాంధీ గారు ఎందుకు వెళ్ళరు, సీతారాం యేచూరి గారు ఎందుకు వెళ్ళరు, పెంటపాటి పుల్లారావు గారికి ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు ఆడికి పిలిచింది 7,000 మందిని 140 కోట్ల మందిలో. కాబట్టి అయోధ్యకు పోయిన వాళ్ళే రామభక్తులు, వాళ్ళకే వచ్చేసి హిందువులు అనే భావన కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు చెప్పినట్లు తరతరాలుగా యుగాలుగా మా నాయన కాలము, మా అప్ప కాలము, అంతకుముందు ప్రతి గ్రామము ఒక అయోధ్య. మన దేశంలో రామాలయం లేని గ్రామం ఉండదు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే రామాలయం లేని వీధి ఉండదు. అవును. కాబట్టి ఒక విధంగా తీసుకుంటే ప్రతి గ్రామము ఒక అయోధ్య. కాకపోతే ఏమంటే అయోధ్యలో పుట్టినాడు అనేది తప్పనిచ్చేసి ప్రతి గ్రామము ఒక అయోధ్య, ప్రతి ఇల్లు ఒక రామ మందిరం.
ప్రతి గ్రామము ఒక అయోధ్య, ప్రతి ఇల్లు ఒక రామ మందిరం. మా ఇంట్లో నా మిస్సెస్ ప్రతిరోజు వచ్చేసి పూజ చేస్తుంది. ఆ పూజా మందిరంలో వచ్చేసి సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ సమేత ఉంటుంది. ఈయన ఒక బాలరాముడే అయోధ్యలో, కానీ మా ఇంట్లో రోజు వచ్చేసి మా మిస్సెస్ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సహితంగా నలుగురికి వచ్చేసి పూజ చేస్తా ఉంటుంది. కాబట్టి ఇంకా శ్రీరామనవమి ఎవ్రీ ఇయర్ శ్రీరాముని జరుపుకుంటాము. ఆ రోజు పానకము, వడపప్పు ప్రతి గ్రామంలో ప్రతి ఊరేగింపు జరుగుతుంటాయి. ఇది ఈనాటిదే కాదు, తరతరాలుగా వస్తుంది. కాబట్టి ఇది ఏదో ఒక విచిత్రంగా వచ్చేసి పుట్టింది కాబట్టి అంతవరకు బాగానే ఉంది. కానీ ఏదో శ్రీరాముని గురించి ఈ దేశ ప్రజలకు తెలియనట్లు, ఈ దేశ ప్రజలు శ్రీరాముని మర్చిపోయినట్లు ఎవరే శ్రీరామనవమి సెలవు అంటే తెలియనట్టు మర్చిపోయినట్టు అని మోదీ గారు అనడం లేదు, నేను అనడం లేదు, మీరు అనడం లేదు, ఎవరు అనట్లా. తెలియనట్టు శ్రీరాముని మర్చిపోయినట్టు అనేది కాదు కదా. కాకపోతే మనకంటూ ఉన్న ఒక దివ్యమైన ఆలయం, రాముడు పుట్టిన ఆలయం, పుట్టిన ప్రాంతం అనేది ఒకటి మనకు చరిత్రలో ఉంది పురాణాల్లో. దాన్ని ముష్కర మూకలు దాన్ని నాశనం చేశాయి. దాన్ని మళ్ళీ నిర్మించుకోవాలనేది కళ. ఆ కళ ఈడేరింది కదా. అది ఇప్పుడు వచ్చేసి దాని గురించి గతాన్ని తవ్వుకొని దాని వలన వచ్చిన ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు 500 సంవత్సరాలుగా అయోధ్యలో లేని సమయంలో కూడా ఈ రామాయణ కల్పవృక్షము రాసిన చరిత్ర ఉంది, రామాయణ విషవృక్షము రాసిన చరిత్ర ఉంది. అయినా రామాయణ విషవృక్షం రాసినంత మాత్రాన రాముని, లక్ష్మణుని, సీతను, ఆంజనేయుని ఎవరు మర్చిపోలేదు. అయోధ్యలో వచ్చేసి కూలగొట్టినంత మాత్రాన ఎవరు మర్చిపోలేదు. కాబట్టి దాని ఏదో ఇప్పుడు వచ్చేసి దాని గతాన్ని తవ్వుకొని దాని పెద్ద ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఓకే, అది భావజాలాలు ఉంటాయి. కల్పవృక్షం రాసిన, విషవృక్షం రాసిన భావజాలాలు ఉంటాయి, రంధ్రాన్ని వేషాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అవి వేరు. బట్ హియర్ మీరు అన్నట్టుగా మీ రామాయణ విషవృక్షం చదివితే ఎంత భయంకరంగా ఉంటుందంటే, అవునవును, అబ్బో. కానీ మరి దానికి ఆదరణ చదివారు, చాలా మంది చదివారు. కానీ దానికి ఆదరణ ఎందుకు చాలా మంది దాన్ని పారామీటర్ గానో లేకపోతే ఇదిగా తీసుకోలేదు కదా, తీసుకోరు. దాన్ని బట్టి తెలుస్తా ఉంది. కాబట్టి ఇక్కడ వేమన ఎప్పుడో చెప్పాడు చిన్న పద్యంలో, పశువుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటే, పుష్పజాతి వేరు పూజ్య ఒక్కటే, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామని 3 వాక్యాల్లో మొత్తం వచ్చేసి మతాల సారాంశాన్ని, దైవత్వాన్ని చెప్పడం జరిగింది. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? ఇందుగలడందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్ని అని స్తంభంలో వచ్చేసి శ్రీ మహావిష్ణువు చూపించాడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వ అవతారమే రామావతారం. అదే కదా ఇప్పుడు వచ్చిన సమస్య కూడా అదే. ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే ప్రహ్లాదుడు ఏం చెప్పాడనేది నమ్ముతారు, వేమన ఏం చెప్పాడనేది వింటారు, కానీ మోదీ చేసింది, మోదీ చెప్పింది మాత్రం విమర్శిస్తారు. అంటే మోదీని ఇక్కడ పొగడమని నేను అనడంలా, కానీ ఇంత సుదీర్ఘమైన ఆయన వాళ్ళ స్పీచ్ లో కూడా అన్నాడు, రాముడు వివాదం కాదు, రాముడు పరిష్కారం, రాముడు ఒక సమాధానం అని. ఇది వివాదంగా ఉంది 4.5 శతాబ్దాలుగా, బట్ ఇప్పుడు అది పరిష్కారం అయిందనే సెన్స్ లో ఆయన చెప్పాడు. దాన్ని ఆ యాంగిల్లో ఎందుకు చూడట్లేదు అనేది ఎవరికి అర్థం కాదు, నాకైతే అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ. ఎవరేమి విమర్శించదు, పీఠాధిపతులే విమర్శించారు. యాక్చువల్ గా రాజకీయ నాయకులు వచ్చేసి ఏదో రాజకీయం చేస్తున్నాడు, ఇప్పుడు కాదు తర్వాత పోతాం, అందరం మొత్తం అయోధ్యకి అని చెప్పారు. ఎప్పుడైనా అంటారు రాజకీయ నాయకులు, ఎప్పుడైనా ఆ మాట అంటారు. రాజకీయ నాయకులు ఎప్పుడైనా ఆ మాట అంటారు, ఇక ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. పోతున్నాం కదా, ఇప్పుడు పోతూ ఉన్నాం కదా. వచ్చేసి ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మా ఇంట్లో పూజా మందిరంలో సీతారామ లక్ష్మణ అనే విగ్రహాలు ఉన్నాయి. రోజు మా భార్య పూజ చేస్తుంటది కదా. అంటే ఇప్పుడు మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి కాదండి, మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం లేదా, ఫోటో? ఎందుకు తిరుమల వెళ్తారు? అదే ఇప్పుడు ఈ రోజు కూడా నేను వచ్చేసి ఈ యొక్క ఇష్యూ సందర్భంగా ఒక ఆలయానికి పోయాను. అక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటే అక్కడ ప్రారంభించి వచ్చాను. ఈ రోజు శ్రీరాముని భక్తుడు ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా పోయాను. ఆంజనేయుని ఆ శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానము ట్రస్ట్ బోర్డు ఈ రోజు వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసి దానికి పోయి వచ్చాను. కాబట్టి ఇది వచ్చేసి రాజకీయంగా మనకు అభిప్రాయం కనపడుతుంది కాబట్టి తప్పు వచ్చేసి అంతే తప్ప, మా రాముడు వచ్చేసి అందరి వాడు, ఆయన సర్వప్రాణహితుడు. ఈవెన్ మానవులకే కాకుండా పశుపక్షాదులు, ఉడతకు గాని జటాయువుకు గాని ఆయన అంటే సర్వప్రాణహితుడు, సకల సుగుణాభిరాముడు. కాబట్టి అందుకోసమే యుగాలుగా ఇప్పటికీ త్రేతాయుగం నుండి ద్వాపరయుగం మధ్యలో అయిపోయింది, కలియుగంలో ఉన్నాం. ఇప్పటికీ కూడా వచ్చేసి
రామరాజ్యమే అంటాం. అనేక చక్రవర్తులు రాజులు పరిపాలించినా కానీ ఇప్పటికీ ఎవరు కోరుకున్నా రామరాజ్యం కావాలంటారు. రాముడు లాంటి బిడ్డ పుట్టాలనుకుంటారు, రాముడు లాంటి కొడుకు పుట్టాలని, రాముడు లాంటి భర్త దొరకాలని, రాముడు లాంటి అన్న దొరకాలని, రాముడు లాంటి రాజు దొరకాలని. కాబట్టి ఆ గుణగణాలు అది మోడీ గాని మనం ఎవరం కానీ దాని నుండి స్ఫూర్తిని పొందడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి దీని అయోధ్య అనేది ఇంకా అది కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఎవరి క్రెడిట్ కాదు, కోర్టు వచ్చేసి ఒక డెసిషన్ తీసుకున్నది. దాని తర్వాత ముస్లింస్ కూడా వేరే తప్ప అయోధ్యకు సమీపంలోనే వాళ్ళకు జాగా కేటాయించారు మసీద్ కోసము. కాబట్టి ఆ ఇష్యూ అయిపోయింది వచ్చేసి కోర్టు తీర్పు వలన. దాన్ని వచ్చేసి ఒక మందిరం రామజన్మ తీర్థ చర్చ్ ట్రస్ట్ వచ్చేసి కాన్స్టిట్యూట్ చేశారు, వాళ్ళు కట్టినారు. సరే దాన్ని మొత్తం ఆడికి పిలిచిందే వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు పిలిచిందే 7,000 మందిని. కాబట్టి 140 కోట్లలో 7,000 మందినే పిలిచారు. కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి నిర్మించే అవకాశం ఈ ప్రభుత్వం టైంలో వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం నిర్మించింది అని అనుకుంటే అది చాలా బ్రాడ్ దీంట్లో ఉండేది. కానీ ఇన్విటేషన్స్ పంపిస్తే నేను ఇందాక పేర్లు ఎగ్జాంపుల్గా వాడాను, కానీ మీరు నేను అని మనం కాదు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, లేకపోతే ఇంకా అన్ని పార్టీల కొన్ని పార్టీల అధిష్టానంలో వాళ్ళు ఓపెన్గా చెప్పారు మేము రావట్లేదు, మేము బాయ్కాట్ చేస్తున్నామని. పీఠాధిపతులు అంటారా, అదొక రకమైన ఇది ఉంటుంది వాళ్ళ మంత్రాలు గ్రంథాలు అవి మనకు తెలియలే. దాని జోలికి రాజకీయం అంటే ఈజీగా మనం విమర్శించవచ్చు, ఏమైనా చేయవచ్చు. కాబట్టి ఇది మన పరిధిలో ఉంటుంది. సో అంత ఓపెన్గా మేము రాము, మేము బహిష్కరిస్తున్నాం, ఇది పూర్తిగా నిర్మాణం చేయకుండా అడావుడు చేస్తున్నాడు, ఎన్నికల ముందు చేస్తున్నాడు అనే స్థాయిలో ఎందుకు వెళ్ళారు అనేది చాలా ఇంపార్టెంట్ చర్చ నడుస్తోంది. రాముడు ఇవాళ మోదీ గారు ఆలయాన్ని ఎలా ప్రారంభిస్తుంది, ఎంత పెద్ద ఎత్తున జరుగుతోందో, ఇలా మాట్లాడారు ఎందుకు, ఏం జరుగుతోంది అనే దాని మీద రఘురామ్ గారు నమస్కారం. నమస్కారం రఘురామ్ గారు, ఇవాళ జరిగిన కార్యక్రమం నో డౌట్ అది ఒక రకంగా దేవుడి కార్యక్రమం సంబంధించింది కాబట్టి, దేవుడి విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట కాబట్టి ఇది ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఫస్ట్ రోజు కాబట్టి కొంత లిమిటెడ్ అలో చేస్తారు కాబట్టి అది 6,000 7,000 ఇది చేశారు. రేపటి నుంచి ఇంకా ఎవరి ఇష్టం అందరైనా వెళ్ళొచ్చు ఒప్పుకున్న వాళ్ళందరూ. కాకపోతే ఇక్కడ కొంతమంది ఒపీనియన్ ఏంటంటే, కొంతమంది అంటే ఏముందిలే, అది రాజకీయపరమైన ఒపీనియన్ కావచ్చు, లేకపోతే స్వామీజీలు ఉన్నారు కాబట్టి, కొంతమంది పీఠాధిపతులు కూడా ఉన్నారు కాబట్టి కొంతమంది అంటున్నా నేను, పొలిటికల్ మాత్రమే కాదు కొన్ని వర్గాల ఒపీనియన్ ఏంటంటే ఇది ఎందుకో తెలియదు వాళ్ళకి కొంత హడావుడి కార్యక్రమంగానో లేకపోతే కొంత స్వార్థంతో కూడిన కార్యక్రమం లాగానో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు దాన్ని. నిజానికి ఇలా అర్థం చేసుకున్న వాళ్ళు కానీ విమర్శించిన వాళ్ళు కానీ వాళ్ళు హిందువులు కాని వాళ్ళు కాదు, హిందువులే. అఫ్కోర్స్ నాస్తికులు హేతువాదులు కూడా ఉండొచ్చు, నేను వాళ్ళ జోలికి వాళ్ళు ఎలాగూ వ్యతిరేకిస్తారు పక్కన పెడితే. ఇప్పుడు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు, పుల్లారావు గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దాన్ని విమర్శించేవాళ్ళు, లేకపోతే సున్నితంగా తప్పు పట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు రామభక్తులు కాదనో హిందువులు కాదనో మనం అనలేం. ఇప్పుడు ఆ పీఠాధిపతులు ఉన్నారు, హిందువులు కాదని మనం అనలేం. కానీ ఎక్కడో ఏదో ఒక రకమైన వ్యతిరేకత. ఆ వ్యతిరేకత దేనివల్ల అంటే, మరి ఈవెంట్ మేనేజ్మెంట్ సరిగా చేయట్లేదు, వీళ్ళు అందరినీ కలుపుకొని పోవట్లేదు, ఏకాభిప్రాయం లేదు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? ఎందుకు ఈ రకమైన ఇవి వస్తున్నాయి? నేను ఒకటి చెప్తానండి. ఇవాళ మనం ఒక గ్రామంలో, మన గ్రామంలో అనుకుందాం, ఒక ఇంట్లో పెళ్ళో లేదా ఒక శుభకార్యం జరుగుతుంది. ఓ శుభకార్యం జరిగినప్పుడు ఊరంతా కూడా సంతోషిస్తారు. పలానా వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతుందిరా, భోజనం చేసి వద్దాం ఉంటారు, పిలుస్తారు కాబట్టి ఊరంతా పిలుస్తారు, సరదాగా అందరూ వెళ్తారు, సంతోషంగానే వెళ్ళి భోజనం చేసి వస్తారు. దాంట్లో కడుపు నొప్పి బ్యాచ్ కొంతమంది ఉంటారండి, అది వెళ్ళడం భోజనానికి. బయటకు వచ్చినా విమర్శిస్తూ ఉంటాడు, ఆడు ఇలా చేసాడు అలా చేసాడు, ఆడు పెళ్లికి నచ్చగా పిల్లలేదాడు, ఆ కార్డు ఇంటికి పంపాడు, అదేవిధంగా కార్డు నౌకరుతో పంపాడు, నేనే లేదేంటి, ఇలా కొంతమంది ఉంటారండి. అయితే పెళ్లి ఆగదు, అందరూ వచ్చిన వాళ్ళు శుభ్రంగా సుసంతోషాలతో తిని భోజనాలు వెళ్తారండి. సో ఇలాంటి గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి. ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల మంది ఉన్న భారతదేశంలో భారతీయ సంస్కృతికి ప్రతీక, జాతీయతకు ప్రతీక మన రాముడు. ఇందాక తులసిరెడ్డి గారే కాంగ్రెస్ నాయకుడు, ఆయన పెద్ద మనిషి, ఆయన కూడా చెప్పారు రాముడు ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో ఉన్నాడు భారతదేశంలో. అంచేత రాముడితో ఉన్నటువంటి బంధాన్ని ఈ దేశంలో ఎవ్వరూ విడదీయలేరండి.
సో అంచేత అది ఒక మహత్కార్యము, మనం గర్వించదగ్గ క్షణాలుగానే దేశం భావించింది. మీరేం భావించినా నష్టం లేదు, సుబ్బారావు, పుల్లారావు, ఎల్లారావు వాళ్ళు ఏం భావించినా మాకు నష్టం లేదు. అంటే దేవుడికి నష్టం లేదు, మాకంటే మాకని కాదు. ఏదో భక్తుడిగా పరవశించిపోయారు, దేశం అంతా పరవశించిపోయింది. గత 4-5 రోజుల నుంచి ప్రతి ఛానల్ చూపించే ఛానల్ లేదండి. విదేశాల ఛానల్ కూడా భారతదేశంలో జరిగేటువంటి ఒక గొప్ప ఈ ఒక మందిర నిర్మాణాన్ని, దాని యొక్క ప్రాశస్యతని చెప్పుకుంటూ హిస్టరీని రోజు స్మరణం చేసుకుని చేశారు. సో ఇప్పుడున్నటువంటి మీరు చెప్పారు నాకు 20-30 ఏళ్ల వాళ్ళకి నిజంగానే తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు రామాయణం, మన టైంలో రామాయణం సీరియల్ రావడము, చిన్నప్పుడు మా మా అమ్మ వీళ్ళందరూ మనకు రామాయణం గురించి మాట్లాడితే రామాయణం ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడు మనకి. ఇప్పుడు ఆ చెప్పే సంస్కృతి తగ్గిపోయింది, ఆ చెప్పే వినే పిల్లలు కూడా లేరు. కాబట్టి న్యాచురల్ గానే మీరు చెప్పినట్టుగా ప్రభాస రామాయణమో లేకపోతే కనుక ఇంకోటి హీరో ఆ రామాయణం కార్టూన్ రామాయణం గుర్తుండదు. సో అలాంటిది ఇవాళ దీపం వెలిగించండి అంటే ఎవరికి వాళ్ళ గ్రామాల్లో, ఇళ్లల్లో రాములు ఒక దీపావళి పండగలా చేసుకున్నారండి. అంచేత రాముడిని ఈ దేశం యొక్క ఒక సాంస్కృతిక ప్రతీక, ఒక ఆధ్యాత్మికతకు ప్రతీక, ఒక ఐకమత్యానికి ప్రతీక. అందుకనే రామరాజ్యం అన్నారు. రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళినప్పటికీ కూడా భరతుడు పరిపాలన రాముడు ఎలా చేస్తాడో ఆ విధంగా చేశాడు అనేది మనందరికీ తెలిసిన రామాయణంలో భాగం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరు ఏమన్నారు అనేది పెద్ద అంటే దానికి పెద్ద ప్రాధాన్యత లేనటువంటి విషయం అంటాను నేను. సో దేశమంతా మూకుమ్మడిగా ఈ ఘట్టాన్ని చూసి ఆనందించింది, పరవశించిపోయింది. దానిలో ఎలాంటి ఇంకో మాట లేదన్నమాట. సరే, రేపటి నుంచి ఖచ్చితంగా భక్తులందరూ ఒక 1000 ట్రైన్లు కాదు 10,000 ట్రైన్లు వేసినా సరే సరిపోయినటువంటి ఆ ప్రాంతానికి, అయోధ్యకి జనం తరలి వెళ్ళడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు. అప్పుడే ఆల్రెడీ మేము వెళ్తాం అని గ్రామాల్లో అక్షంతలు పంచితేనే ఇంకా మా ఇంటికి రాలేదని వచ్చి తీసుకునే పరిస్థితి వచ్చిందండి. అంటే అంత ముడిపడి ఉన్నది రామాయణము. ఎందుకంటే మనం తెలుసు అనేక సంవత్సరాలు పరాయి పాలనలో మనల్ని ఏ విధంగా మన ఉపరాల్ని, గుడుల్ని, మన విశ్వాసాలని దారుణంగా మనకి బ్రిటిషర్స్ కానీ అంతమంది ముస్లింస్ పరిపాలన దండయాత్రలు చేసి మన దేశాన్ని ఎన్నో గుడులను కొలగొట్టారు. అది హిందుత్వాన్ని దూరం చేయలేకపోయారు. హిందుత్వం అనేది ఒక మతం కాదు, ఈ భారతీయతలో ఒక భాగం. ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో ప్రతి హిందువు. అయితే రఘు గారు, మోడీ గారు కారణ జన్ముడు కాబట్టే ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఆయన టైంలోనే కోర్టు తీర్పు రావడం, ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహ ఆలయ ప్రారంభోత్సవం కానీ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కానీ జరగడం అనేది కారణ జన్ముడు కాబట్టే జరుగుతోంది అని అనుకుంటున్నారా? డెఫినెట్ గా ప్రజలంతా అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను. ఒక వివేకానంద్ కన్నా ముందున్నటువంటి శివాజీ మహారాజు భారతదేశానికి ఏ విధంగా ఒక గొప్ప రాజుగా వెలుగొందాడో, భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచాడో, అదే విధంగా నరేంద్ర మోడీ శివాజీ తర్వాత వివేకానంద తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ అని ప్రపంచం చెప్పుకుంటోంది, ఇవాళ దేశం చెప్పుకుంటోంది. ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. కొంతమంది భావించకపోతే నష్టం ఏం లేదండి. నరేంద్ర మోడీకి వచ్చే నష్టం లేదు. భారతీయ జనతా పార్టీ ఏ పని చేసినా 100% ఎవరు చేయరు కాబట్టి మనం వాళ్ళ గురించి పెద్ద మాట్లాడుకోవడం పని లేదు. అయితే ఇంకొకటి ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగిందంటే, కొంతమంది పాపం కుహన సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళకి కడుపు నొప్పిగా ఉంటుంది. ఆ కడుపు నొప్పికి మందు వేసుకుంటే పోద్ది, లేదా కనుక భోజనం మానేస్తే సరిపోద్ది 1 రోజు 2 రోజులు. అది వైద్య శాస్త్రంలో కూడా ఉన్నది. అయితే ఇక్కడ ఏదైతే మనకి ఇన్ని సంవత్సరాలుగా పుల్లారావు కూడా ఇందాక ఉటంకించారు, దాంట్లో ఏంటంటే ఇన్నేళ్లగా మనకి విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించారు. మనకి అసలు దేశంలో మన దేశ చరిత్రనే పూర్తిగా మనకి తెలియకుండా చేశారు. దాంతో ఏంటంటే అనేక చరిత్రలో జరిగినట్టు అనేక ఘట్టాలు, అనేక విషయాలు అందించలేకుండా ఉన్నది. అదంతటనే ఇంకా ప్రజలకు తెలియజేసే అవసరం ఉంది, యువకులకి ఎస్పెషల్లీ పిల్లలకు తెలియజేసే అవసరం ఉంది. అదే పాఠ్య పుస్తకాల్లో కూడా రాముడి యొక్క చరిత్ర గాని భగవద్గీత గాని పెడితే ఇంకా భారతదేశం ఇప్పటికే సూపర్ ఇండియాగా ఇవాళ ప్రపంచంలో అనేక టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయి. అనేక కంపెనీలకి సిఇఓలు మన వాళ్ళు ఉన్నారు. గర్వించదగ్గ భారతదేశం త్వరలోనే సాకారం కాబోతుంది. రామరాజ్య స్థాపనే ధ్యేయంగా
ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంటే ఇక్కడ ఒక ఇది ఉంది రఘు గారు. ఇప్పుడు మామూలుగా ముస్లిమ్స్కి అల్లా ఒక్కడే కదా. అలాగే క్రైస్తవ సోదరులకి జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు ఒక్కడే. మనకేమో 3 దేవతలు. ఇప్పుడు మీరే అంటున్నారు రామాయణంతో పాటు భారతం భాగవతం ఇవి కూడా సిలబస్లో పెట్టాలని. పిల్లలు ఒకటి నేర్చుకోవడానికి ఆ ఒక్కదాన్నే వదిలేశారు. ఇప్పుడు 3 పెడితే 3. ఇలాంటి నేపథ్యంలో ఏమైనా రాముడిని ఏమన్నా హిందూ మతానికి లేకపోతే భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్ చేసే ఆలోచన ఉందా? ఎందుకంటే బీజేపీకి రాముడే బ్రాండ్ అంబాసిడర్. బీజేపీకి ఇప్పుడు మొత్తం దేశానికి చేసే ఆలోచన అవకాశం ఉంటుందా? అది చెయ్యకల్లా. రాముడు అంటే భారతదేశం, భారతీయ తత్వానికి ప్రతీక. మరి మా అమ్మ నాన్న నాకు కృష్ణుడు అని పేరు పెట్టారు, నేను ఏం చేసేది ఇప్పుడు? అది తప్పే ఉంది. రాముడి తత్వం కృష్ణ తత్వం. మీరు హరే రామ హరే కృష్ణ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మీరు కృష్ణుడు, మేము రాముడు. ఆ పేరు రఘురాము, నువ్వు కృష్ణుడివి. ఏముందని అయితే మంచి రాముడి యొక్క గుణగణాలని మనం పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన ఎన్నో ఆయన చమత్కారాలు చేశాడు, ఎంతో సందేశాన్ని ఇచ్చాడు, ప్రపంచానికి భగవద్గీతను బోధించాడు. సో ఇవన్నీ చేయాల్సినటువంటి ప్రతి వాళ్ళు అని పెద్దలు మనకు పెట్టింది పేరు దానికి. బట్ మనం అలా ఉన్నామా లేవా అనేది మనకు తెలుసు కాబట్టి ఇక్కడ వచ్చిన సమస్య అండి. పేరు తగ్గట్టు కానీ అదే అందుకనే నెక్స్ట్ తరాలన్నా సరే రాముడి యొక్క గుణగణాలు తెలుసుకుని, ఆయన యొక్క నడవడిక తెలుసుకుని, ఆయన క్రమశిక్షణ తెలుసుకుని, అదే విధంగా భారతీయులు ఉండాలి, నెక్స్ట్ తరం ఉండాలి అనే ఉద్దేశంతో తాపత్రయం తప్పించి అదే హిందూ అంటే భారతీయుడే మళ్ళీ, అంతేగా ఏదో హిందూ మతం అని కాదండి. హిందువుగా మన యొక్క ఆరాధ్య దైవంగా రాముడిని ప్రతి ఒక్కరు కొలుస్తారు. ఈవెన్ అపోజిషన్ రాజకీయం సంబంధం లేదండి. ఇదంతా రాజకీయం వేరు, పరిపాలన వేరు, అదేవిధంగా ఈ మతం వేరు, భారతీయత వేరు. రైట్. పుల్లారావు గారు చెప్పండి. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్, ఏదైనా ఒక దేశంలో లేదా ఒక రాష్ట్రంలో లేకపోతే ఊరిలో ఒక ఇంట్లో ఒక పెద్ద కార్యక్రమం చేశారంటే, అది పెళ్లి కావచ్చు, లేకపోతే పుట్టినరోజు పండుగ కావచ్చు, ఏదైనా చేశారంటే దానికి సంబంధించిన రిప్రికేషన్స్ అండ్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాట్ ఎవర్ ఏవో ఉంటాయి. ప్రతి దేశంలోనూ ఏదో ఉంటాయి. ఇక్కడ పైగా ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణము, ప్రారంభోత్సవం, మళ్ళీ రాముడి విగ్రహ ప్రతిష్టాపన, దానికోసం ఇంత ఇది, పైగా దాంట్లో ప్రజల డబ్బుతోనే దాదాపు 3,200 కోట్లు ప్రజలే విరాళాలు వేసుకుని చేసిన పెద్ద ఇది. ఇప్పుడు దీనివల్ల ఏదో మార్పు ఊహించాలి. డెఫినెట్గా ఊహిస్తారు ప్రజలు. మళ్ళీ రాముడిని ప్రతిష్ఠించారు, మళ్ళీ రామరాజ్యం వచ్చేస్తుంది. రామరాజ్యం అంటే ఏంటో పూర్తిగా నాకు కూడా తెలియదు, కానీ శాంతి భద్రతలు అంతా ప్రశాంత జీవనం, తలుపులు తీసుకుని పడుకోవచ్చు, ఎవరింట్లోకి రాడు, ఇట్లాంటివి ఏవో విన్నాం. కానీ కాబట్టి మళ్ళీ రామరాజ్యం వచ్చేస్తుంది, బ్రహ్మాండమైన సిరి సంపదలతో తొలుతూగుతుంది ప్రతి ఇల్లు, ఏవో ఉన్నాయి. సో అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మరి అది రాకపోతే వాట్ ఈజ్ పర్పస్ ఏంటి అసలు? ఇంకా ఒకటి మెయిన్ థింగ్ ఒకటి జ్ఞాపం చేస్తున్నా, ఇందాక హిస్టరీ అన్నాను. మనం దేశంగా ఎందుకుంటున్నాం, మనకి కామన్ జ్ఞాపకం. ఈ 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం మనం వేరే భాషలు మాట్లాడినా మనం ఒక దేశంగా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అరబ్ కంట్రీస్ 14, 15 ఉన్నాయి. మతం ఒకటే, భాష ఒకటే, వేరే దేశాలుగా ఎందుకున్నారు? ఎందుకంటే వేరే వేరే జ్ఞాపకాలు ఉన్నాయి, జ్ఞాపకాలు. అలాగా ఇండోనేషియా, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒకసారి వెళ్ళాడు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల క్రితం. ఇదేంటి, మీరు ముస్లిం దేశం కదా, ఇంకా ఏంటి హిందూ పేర్లు ఏంటి, నీ పేరు కూడా హిందూ పేరు, వాడు ఫార్. అయితే వాడు ఏమన్నాడంటే, ఇండోనేషియన్, మేము మతం మారాం కానీ మా పూర్వీకులను మార్చలేదు అన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మేము మతం మారాం కానీ మా గ్రాండ్ ఫాదర్స్, మా ఫోర్ ఫాదర్స్ అని మార్చుకోలేదు అన్నాడు. అంటే హిస్టరీ అంత ఇంపార్టెంట్, హిస్టరీని మర్చిపోలేము, అన్ని కొట్టేయలేము. అది మాత్రం తప్పకుండా ఇది జ్ఞాపకం చేస్తుంది కదా. ఇవాళ జ్ఞాపకం తీసుకొచ్చారు కదా. 500 సంవత్సరాల క్రితం ఇలా జరిగిందా, 1000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అసలు మాత్రం గ్యారంటీగా అది ముందరికి వెళ్తాం. నరేంద్ర మోడీ తీసుకొచ్చేదా లేకపోతే ఎలా తీసుకొచ్చారు అదొకటి వెళ్తుంది. మన హిస్టరీ ఏంటి,
మన చరిత్ర ఏంటి? ఎవరో అడాప్ట్ అయిన పిల్లలు యూరోప్ లో భారతదేశం నుంచి 30-40 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి భారతదేశంలో వాళ్ళ తల్లి కోసం ఎత్తుక్కుంటున్నారు కదా, తండ్రి కోసం. మీకు తెలుసు కదా ఆ కథలన్నీ. అవును. ఇక్కడ అసలు ఎవరు మన పేరెంట్స్, ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం అంటే వాళ్ళని ఇంట్లో ఉంటాం కదా, ఆ క్యూరియాస్ అది మాత్రం గ్యారంటీగా ఇది ఒక ఇది అది ఎఫెక్టివ్ గా జరిగింది. ఎన్ని రోజులు ఉంటుంది ఉండదు అది వేరే విషయం. ఎఫెక్టివ్ గా జరిగింది. జ్ఞాపకం మాత్రం తీసుకొచ్చింది. భారతదేశం హిస్టరీ ఏంటి? హిస్టరీలో ఏం లేదు. మీరు చెప్తారు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఏంటి? బ్రిటిష్ వచ్చాక హిస్టరీ వచ్చిందా? అది నిజమే సార్. సార్ పుల్లారావు గారు, ఇక్కడ ప్లీజ్ ఎన్లైటన్ మీ ఆర్ ఈ మామూలు ప్రజలకి కొంచెం ఎన్లైటన్ చేయండి. నిజంగానే ఐఎమ్ సిన్సియర్లీ ఐఎమ్ ఆస్కింగ్. 450 సంవత్సరాలుగా బాబ్రీ మసీద్ వివాదంతో ఈ దేశం రగిలిపోయింది. ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎన్ని గొడవలో తెలియదు. కేవలం ఆ ఒక్క వివాదం వల్ల 2 వర్గాల మధ్య ఒక నిలువైన చీలిక వచ్చేసింది. ఏదో మనుషుల మధ్య చీలిక వచ్చింది. ఎవరు చేసిన పాపమో, ఎందుకు చేశారు ఏంటనేది పక్కన పెట్టండి. సో ఇవాళ మళ్ళీ అది కోర్టు తీర్పు పుణ్యమా, తర్వాత ప్రభుత్వం యొక్క చొరవ, లేదా 2 వర్గాల మధ్య వచ్చిన ఒక అంగీకారమా, ఏదైనా కానివ్వండి, ఇవాళ ఆ వివాదం పరిష్కారమైంది. బ్రహ్మాండమైన హిందువులు ఆలయం కట్టుకున్నారు. వాళ్ళు మసీదు కట్టుకోవడానికి ఇంకొక 5 ఎకరాలు కోర్టు ఆర్డర్ ప్రకారం ప్రభుత్వం వారికి కొనిచ్చింది. వీళ్ళకి 15 ఎకరాలు, వాళ్ళకి 5 ఎకరాలు. సో ఇవాళ అంత పెద్ద వివాదం 4.5 శతాబ్దాలు, సుదీర్ఘమైన 450 సంవత్సరాల వివాదం పరిష్కారమై అద్భుతమైన ఆలయాన్ని నిర్మించుకున్నాము అని అంటే, మరి ఆ వివాదం పరిష్కారమైన తాలూకు ఫలాలు ఆశిస్తుంది కదా ఈ జాతి, భరత జాతి. తప్పకుండా దానికి సంబంధించిన ఫలాలు, ఎలాంటి ఫలాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నా బేసిక్ క్వశ్చన్. నాకైతే ఆన్సర్ నాకు తెలియదు. ఇది ఒకటి ఇమ్మీడియట్ ఏంటంటే హిందూస్ కు సాటిస్ఫాక్షన్ వచ్చింది. మనం ఏదో మోసం చేశారు, బ్రిటిష్ మనం తగ్గించారు, పూర్వం జరిగిన ఆత్మశాంతి కోసం అనమాట. సాటిస్ఫాక్షన్. ఎవరు చెప్పారు ఇది సాధిస్తే మన గౌరవం వస్తుందని? అలా మాటే. ఆ ఇమాజినేషన్ అంటే మైండ్ లో ఉన్నదే కదా మనం చూసేది, ఆ ఇమాజినేషన్. తర్వాత ఇంకో మాట కూడా అన్నారు, చాలా వరకు అన్ని కమ్యూనిటీస్ కూడా అంగీకరించారు కదా. ఎక్కడో అయోధ్యలో మస్జిద్ అది ఎవరో పెట్టారు, ఆ మస్జిద్ కొట్టారని చేసి. జమా మస్జిద్ కాదు ఢిల్లీలో, హైదరాబాద్ లో జమా మస్జిద్ కాదు, 100 సంవత్సరాల నుంచి ఉన్నది. ఎక్కడో ఒక ఊర్లో ఉంటే ఇది హిందూస్ ముఖ్యమైన ఉంటాయి. చాలా వరకు ఎక్సెప్టెన్స్ అంటే సరే అయోధ్య ఇంపార్టెంట్ కదా, ఈ దేశంలో మెజారిటీ జనం వీళ్ళే కదా, ఎక్సెప్టెన్స్ కూడా ఉన్నది. అండ్ ఉంటుంది అనుకుంటున్నా మోడీ గారు అన్నమాట. రాముడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడిని ఎవరు ఫేమస్ చేశారు? అలామా ఇక్బాల్ పాకిస్తాన్ అనే ఐడియా తీసుకొచ్చిన అతను ఏమన్నాడంటే రాముడిని ఇమామి హింద్ అన్నాడు. ఇమామి హింద్ అంటే భారతదేశానికి ఇమాం, హిందువుల యొక్క మత గురువు. ఇమామి హింద్ భారతదేశానికి అని ఆ ఫీలింగ్ రాముడి మీద ఒక మంచి ఉన్నది. కాబట్టి మనం ఆశిద్దాం. ఎందుకంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాం. మనం సిగ్గుపడట్లేదు. మన పూర్వం గురించి, మన చరిత్ర గురించి మంచిగా అన్ని కమ్యూనిటీస్ తీసుకెళ్ళాలి. మీరు చెప్పింది 100% అగ్రీ అవుతా. ఒక మాట కూడా చెప్తా, ఇంకా ఈ సెరమనీ ఇంకా వెల్కమింగ్ గా చేస్తే బాగుంది. ఎవరు మిస్ అవ్వకుండా. ఇందాక రఘు గారు చెప్పారు పల్లెటూరులో గొడవ అది రాలేదు, అది లేకుండా చేయటం ఇంకా అందం కదా. అది కొంచెం చేయలేకపోయారా ప్రభుత్వం? వాళ్ళని హ్యాపీ చేయలేకపోయారా? రప్పించుకోలేకపోయారా? ఆ ప్రశ్న మాత్రం మా మైండ్ లో అంటే ఆ మాత్రం కాదు సార్, ఆ మాత్రం 10-20% డిసెంట్లు ఎప్పుడు ఉంటాయి సార్. ప్రజాస్వామ్యం కదా. ఇప్పుడు ఏంటంటే రాజరికం అనుకోండి సార్, రాజు నిర్ణయిస్తాడు, రాజే అన్నీ చేసేస్తాడు. బట్ హియర్ ఇది డెమోక్రసీ కాబట్టి రాజు ఆజ్ఞని భయంతో భక్తితో తలంచుకుని కళ్ళు మూసుకుని పోయినంత ఇదిగా పోరు. ఇక్కడ ఓపెన్ గా మాట్లాడతారు. పీఠాధిపతులైన పార్టీల నాయకులైనా మాట్లాడతారు. అదే రాజరికంలో మాట్లాడరు కదా. తాట తీస్తాడు తేడా వస్తే. ఇక్కడ కదా భిన్నత్వం ఉంది కదా సార్. భిన్నత్వంలో ఏకత్వం, భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న ఏమంటారు సంస్కృతులతో కూడినటువంటి భారతదేశం. కాబట్టి నేను చెప్పినట్టుగా కొంతమందికి నచ్చకపోవచ్చు, కడుపు నొప్పి రావచ్చు, ఏదైనా అనే పదాలు వద్దులే గానీ రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు రాముడి రూపం కూడా ఒకలా ఇలా ఉంటుందని రఘురామ్ గారు అంటే ఇక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే కాదు
మనం అందరి ఏకీపించకపోవచ్చు, కడుపు నొప్పి అది కడుపు నొప్పి అంటే అవతలి వాడి అభిప్రాయాన్ని మనం కించపరిచే విధంగా అనడంలోనే తేడాలు వచ్చేస్తున్నాయి. అవతల ఇప్పుడు కొన్ని చోట్ల రాముడికి మీసాలు ఉంటాయి, చాలా చోట్ల మీసాలు ఉండవు మనకు రాముడికి. ఇప్పుడు ఇక్కడ నల్గొండ వెళ్ళే దగ్గర మన విజయవాడ వెళ్తే నల్గొండ క్రాస్లో జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ రాముడికి సారీ శివుడికి మీసాలు ఉంటాయి. అలాగని చెప్పి మీరు కడుపులో అంటే ఎలా? సో అందువల్ల రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. గౌరవిద్దాం, అందరి అభిప్రాయం గౌరవించాలి. దేవుడు దేవుడే, నమ్మేవాడికి దేవుడు, నమ్మనవాడికి ఏది లేదు. రైట్, ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు మాట్లాడే ముందు సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ పట్నాయక్ అడగాలని లైన్ లోకి వచ్చారు. రామకృష్ణ, ఏంటి మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు నిజంగా పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, కొన్ని దశాబ్దాలుగా వివాదాస్పదంగా మరిన సమస్యకు ఒక తుదిరూపం తీసుకొచ్చి ఈ రోజు ప్రాణప్రతిష్ఠ చేశారు, సంతోషం. కానీ రాజకీయమయం అయిపోయింది, రామమయం కాదు రాజకీయమయం అయింది అనేది మెజారిటీ ప్రజల్లో అభిప్రాయం ఇప్పుడు కొత్తగా చెలరేగుతుంది. ఈ ఉదాహరణ అంటే మన ఆంధ్రప్రదేశ్ లో రామతీర్థాలు పుణ్యక్షేత్రం ఒక చారిత్రాత్మకమైంది. అవును, రాముడి విగ్రహం శిరచ్ఛేదం జరిగింది. రాముడు నడయాడిన పుణ్యక్షేత్రం అది. ఆ పుణ్యక్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఆయన. అలాంటి రాముడు విగ్రహాన్ని శిరచ్ఛేదం శిరస్కందన జరిగినప్పుడు ఒక చెరువులో శిరస్సుని తీసుకొచ్చి పడేసినప్పుడు ఏదో తూతూ మంత్రంగా ఈ విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బీజేపీ కావచ్చు, హిందూ మతం అంటే మాది మా సొంతం అని మాట్లాడుతున్నటువంటి ఈ బీజేపీ నాయకులు కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఇతర ధార్మిక సంస్థలు కానీ ఏం చేశాయి? ఆ దొంగల మీద అంటే ఇక్కడ కాదు మిత్రమా రామకృష్ణ గారు, ఇక్కడ ఏంటంటే ఇది ఒక వాస్ట్ సబ్జెక్ట్, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకు అని అంటే రాముడు ఒక అయోధ్యలోనే కాదు, దేశమంతటా ఉన్నారు, కొన్ని వేల రామాలయాలు ఉన్నాయి, అందులో ప్రసిద్ధి చెందినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకి భద్రాచలం, ఇప్పుడు మీరు చెప్పిన రామతీర్థాలు, లేకపోతే ఒంటిమిట్ట, జొన్నవిత్ర రామలింగేశ్వరరావు గారి ఇంటర్వ్యూ చూసే ఉంటారు ఇవాళ మా ఉదయం మా ఛానల్లో కదా. ఆయన ఏం చెప్పారు, ఒంటిమిట్ట ఇంతకంటే ప్రాశస్త్యమైన ఆలయం, దానికి చాలా విశేషాలు ఉన్నాయని చెప్పి, భద్రాచలం కంటే కూడా ప్రాశస్త్యమైందని చెప్పారు. సో ఇటువంటి వాటిని అన్నింటినీ డెవలప్ చేయాలి. భద్రాచలాన్ని దక్షిణ అయోధ్య అంటాం, దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ఇది ఒకటి ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మొన్నటిదాకా, అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్న రామతీర్థాలు వెరీ ట్రూ. ఆ శిరచ్ఛేదం చేసే విగ్రహాన్ని అంత ఇది చేస్తే పెద్ద అడావుడి చేశారు, కానీ ఏమీ లేదు అక్కడ. అసలు ఆడెవడో చేసినోడు ఎవడో ఇంతవరకు దొరికాడో లేదు నాకైతే తెలిసే. 2-3 అయితే పట్టుకున్నారు, లోపలేసే, తర్వాత ఏమైందో కూడా తెలియదు. మీరు అన్న పాయింట్ నేను ఏదేంటంటే ఒక విగ్రహం రాముడి విగ్రహమే కాదు, మీకు తెలుసు 2-3 ఏళ్ల క్రితం జరిగినటువంటి హిందూ దేవాలయాల విధ్వంసకాండ, అవును, ఎంత రెచ్చిపోయారో. ఒక్క దొంగలనే పట్టుకోగలిగారా? కేంద్రానికి అధికారం ఉంది కదా, మా సిబిఐ ఎంక్వైరీ కోరినా కూడా, ప్రజాసంఘ కోరినా కూడా వేశారా? ఎవరైనా పట్టుకున్నారా? ఎన్నికలు 3 నెలల ముందు ఓకే, అయోధ్యలో రామాలయం, రాముని ప్రాణ ప్రతిష్ట, దీనికి నిన్న ప్రశంసలే, ఇది అభినందనీయం. కానీ రాజకీయమయం చేయడానికి అవసరమైతే వాడుకోవడం, లేకపోతే వదిలేయడం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. రామకృష్ణ ఒక్క నిమిషం, రఘు గారు, ఇదైతే కొంచెం సీరియస్ చర్చగానే ఉంది. నిజానికి అంటే ఈ టైంలో సరిపోదు, కానీ దానికి సమాధానం చెప్పడానికి బ్రీఫ్ గా ఏమైనా చెప్తే చెప్పండి రఘు గారు. ఏం లేదు, ఇప్పుడు రామకృష్ణ పట్నాయక్ గారు కూడా పాపం అందరిలాగే ఆలోచిస్తే, అంటే అందరిలాగే అంటే కొందరిలాగే ఆలోచిస్తే కష్టం అండి. ఇప్పుడు ఆయన హిందువే, ఆయన భారతీయుడే, నాకెంత బాధ్యత ఉందో ఆయనకి అంతే బాధ్యత ఉంది. ఇలాగ ప్రతి ఒక్కరు బీజేపీ వాడు చేయాలి, విశ్వ హిందూ పరిషత్ చేయాలంటే మనందరినీ జాగ్రత్త చేయడం కోసమే విశ్వ హిందూ పరిషత్ ఉంది. అదే ప్రతిదానికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళే రావాలంటే మనం ఎప్పుడు లేస్తామండి? ఇంకా మనం ఎప్పుడు లేస్తాము? ఎప్పుడు మన కోసం పోరాడతాము? బానిస జీవితాన్ని బయట పెట్టమని కదా అడిగేది. ఇప్పుడు ఆ బానిస జీవితాన్ని, బానిస మనసత్వాన్ని పక్కన పెట్టండి, రండి, చేతులు కలపండి, భారతదేశాన్ని ఇంకా నిర్మిద్దాం, ఇలాంటి గొడవలు లేకుండా. అంటే కాదు రఘు గారు ఇక్కడ కాదు ప్రశ్నించిన రామకృష్ణ ఇష్యూ ఏటో పోతుంది, దయచేసి ప్లీజ్ కోఆపరేట్. ఇది యాక్చువల్గా ఆయన అడిగింది
ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న విస్తృతంగా ఉన్న ఒక పెద్ద ప్రశ్న. మీరేమంటారంటే మా ఒక్కరికే పట్టిందా, విహెచ్పికి ఒక్కరికే పట్టిందా, మీకు పట్టలేదా, బానిస మనస్తత్వం వదలండి అంటే మీరేమో ఆ ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంత పెద్ద విధ్వంసం, అంత పెద్ద ఒక్క నిమిషం చెప్పండి చౌదరి గారు నేను అడగడం అయినాక చెప్పండి. రఘు నేను అడగడం అయినాక చెప్పండి. అంత పెద్ద విధ్వంసం జరిగితే కనీసం మీరు బీజేపీ హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ చెప్పుకుంటారు. హిందువులు అందరూ ఉన్నా అందరూ బీజేపీలో లేరు. కానీ బీజేపీలో ఉన్న వాళ్ళు మెజారిటీ హిందువులే కదా. ఓ 10% ఉండొచ్చు ముస్లింస్, ఇతరులు కూడా ఉన్నారు, లేరని నేను అనను. అలాంటి సందర్భంలో ఎవడన్నా నోరెత్తి మాట్లాడితే కేసులు పెట్టి లోపలేస్తుండే ఏపీ గవర్నమెంట్. మరి మీరు ఎక్కడా పుషింగ్ ఇచ్చారు వాళ్ళకి? ఏదో నేమ్ సేక్ ఒకళ్ళిద్దరి మీద తూతురు మంత్రం కేసులు పెట్టించుకున్నారు. అందువల్ల ఈ చర్చ ఉంటది, ఆ చర్చ రాకుండా చూసుకోవడం ఈ బాధ్యత. ఎనీవే తులసిరెడ్డి గారు, ఫైనల్గా నేను అదే అంటున్నా, రామరాజ్యం అంటే మీకు బాగా తెలుసు. మరి ఆ రామరాజ్యం ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ అనుకున్నట్టే మనం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే అందరం చెప్తాం, మీరు ఇలాంటి వాళ్ళు చాలా చెప్తారు. ఏమని? విగ్రహం కాదు, ఆయన ఆలోచన విధానాన్ని రాజ్యాంగాన్ని అమలు చేయడం ఇటువంటి చూపించాలని. మరి రాముడి విగ్రహాన్ని ఇంత ఇదిగా పెట్టుకున్నామంటే కాస్త అందులో 10% రాముడు చూపించిన మార్గంలో నడవడం, ఆ మర్యాద, ఆ మన్నన, ప్రశ్నించిన ప్రతి ఒడిని కడుపు నొప్పనో లేకపోతే ఇంకోటి అనకుండా ఆ మర్యాదగా చూడటం, రామరాజ్యంలో శాంతి భద్రతలు బాగుండే, అసలు తలుపులు తీసుకుని పడుకునే వాళ్ళని చెప్తా ఉంటారు కదా. మరి అలాంటి పరిస్థితులు. సో మొత్తం మీద ఒక రకమైన ప్రశాంత జీవనము, అభివృద్ధి ఇది ఉండాలి కదా. మరి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కరెక్ట్. ఇక్కడ 2 సందేశాలు, ఒకటి వ్యక్తిగతమైన సందేశము, 2 పాలకులకు సందేశం. పాలకులు అనే వాళ్ళు రామరాజ్యంలోని విశిష్టతలను కనీసం కొన్నైనా పాటించాలి. మానవుడు అనేవాడు శ్రీరాముని గుణగణాల్లో, శ్రీరామునికి వచ్చేసి 16 మహాగుణాలు ఉన్నాయంట. అంటే 16 మహాగుణాలు, 16 మహాగుణాలు. సరే టైం లేదు కాబట్టి ఆ 16 చెప్పేదానికి లేదు. కాబట్టి శ్రీరాముని గుణగణాలను వ్యక్తులుగా స్వీకరించాలి. పాలకులు వచ్చేసి రామరాజ్యం యొక్క విశిష్టతలను పాటించాలి. ఇది ఓవరాల్ గా సందేశం. అటు శ్రీరామనవమి సందేశం గాని, ఇటు భద్రాచలం గాని, ఒంటిమిట్ట గాని, అయోధ్య గాని, ఇంట్లో రామ మందిరం గాని, కాబట్టి ఏదైనా రామాలయం కానీ సందేశం ఏమి? నాట్ ఓన్లీ రాముడు, ఈవెన్ సీతారామ లక్ష్మణ ఆంజనేయులు, ఈవెన్ వాళ్ళది కూడా సందేశం వచ్చేసి ఆంజనేయుని సందేశం కూడా అద్భుతమైన సందేశము. సీతాబాయి పతివ్రత, లక్ష్మణుడు. కాబట్టి ఇక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఈ నలుగురు కూడా ఒక సందేశం, ఒక మానవునికి, ఒక పాలకునికి సందేశం, దాన్ని పాటించాలి. రైట్. సరే, మనం ఆశావహ దృక్పథంతో ఉంటాం కాబట్టి భారతీయులు సహజంగానే కాస్త ఎమోషనల్ ఫూల్స్ అని కూడా అంటారు భారతీయులు. ఎందుకంటే ఆ ఎమోషన్స్తో మనం ఎప్పుడు మంచి జరుగుతుందనే భావనలో బతికేస్తాం కాబట్టి మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఈ శుభవేళ ఇంకా మంచి జరగాలని కోరుకుందాం ప్రజలకి, దేశానికి, జాతి